కొన్ని చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అయితే ఇంట్లోనే చాలా ఈజీగా శనగలతో ఉప్పు శనగలను తయారు చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్‌లోనికి ఒక కప్పు శనగలను తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని, ఈ ఆయిల్ శనగలన్నింటికి చక్కగా పట్టేటట్లు ఇలా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్‌ను పెట్టుకొని అందులో ఒక కప్పు సాల్ట్‌ను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ సాల్ట్‌ని ప్యాన్ అంతా ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని బాగా వేడెక్కనివ్వాలి. సాల్ట్ బాగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గరిటెడన్ని శనగలను వేసుకొని కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే శనగలన్నీ చక్కగా ఈవెన్‌గా ఉప్పు శనగల్లాగా పాపవుతాయి. ఈ శనగలన్నీ పాప్‌కార్న్ లాగా పేలగానే వీటినిక సాల్ట్ నుంచి తీసేసుకోవాలి. ఇలానే కొంచెం కొంచెం శనగలను వేసుకొని వేయించుకోవాలి. మనం వేసుకున్న శనగలన్నీ పేలాల్లా పేలాలి అంటే ఈ సాల్ట్‌ని బాగా వేడెక్కనివ్వాలి. ఎంత వేడెక్కాలి అంటే ఈ సాల్ట్‌ని చేత్తో ముట్టుకోవడానికి వీల్లేనంత. ఈ శనగలను వేయించుకున్నంత సేపు స్టవ్ ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి. అలాగే ఒక్కసారి శనగలన్నీ పేలాల్లాగా పేలిన తరువాత లేట్ చేయకుండా వెంటనే వీటిని సాల్ట్ నుంచి బయటికి తీసేసుకోవాలి. ఈ సాల్ట్‌లో శనగలు వేసుకున్నప్పటి నుంచి తీసే వరకు నెమ్మదిగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. ఉప్పు శనగలను వేయించుకున్న ఈ సాల్ట్‌ని పడేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా చల్లారాక స్టోర్ చేసుకొని ఇలా ఎన్ని సార్లైనా సరే శనగలు, బఠానీలు అలాగే పల్లీలను వేయించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ శనగలనే కాదు బఠానీలు, సాల్టెడ్ పీనట్స్‌ని కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లాంగ్ వీడియో మన ఛానల్‌లో ఉంది. లింక్ ప్రొఫైల్ కింద ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి.